మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవాది దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 13 నుంచి మనం చూసినట్టయితే 17వ వచనం వరకు ఒక భాగం ఉన్నది. అలాగే చూసినట్టయితే 18 నుంచి 22 వరకు రెండో భాగంలో ఈ హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. మొదటి భాగంలో చూసినట్టయితే జీసస్ ఈట్స్ విత్ సీనర్స్ అట్ మాథ్యూస్ హౌస్. యేసు ప్రభు పాపుల దగ్గర భోజనం చేస్తున్నాడని అంశము ధారిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు అదే రీతిగా రెండో అంశం చూసినట్టయితే రిలీజియస్ లీడర్స్ ఆస్క్ జీసస్ అబౌట్ ఫాస్టింగ్. రిలీజియస్ లీడర్స్ మరి కొంతమంది శాస్త్రులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఉపవాసం గురించి యేసు ప్రభుతో మాట్లాడిన అంశము ధ్యానించబోతా ఉన్నాము. మొదటిగా చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 13 నుంచి 17 వచనం వరకు మరి మార్కు సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చూసినట్టయితే యేసు ప్రభు మరి పాపుల దగ్గరకు వచ్చి మరి భోజనం చేస్తున్నారని అక్కడ ఉన్న కొంతమంది మరి వారి మనసులో వారు అనుకుంటున్న సమయంలో యేసు ప్రభు వారితో మాట్లాడిన సన్నివేశాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. అదే రీతిగా చూసినట్టయితే యేసు ప్రభు మరి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయకాలం కూడా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన అందరినీ కూడా పిలుస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 13, 14 వచనంలో చూసినట్టయితే ఆయన సముద్ర తీరంలో మరలా నడిచిపోచుండగా జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించుచుండెను. అలాగే చూసినట్టయితే ఆయన మార్గంలో వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడైన లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ సమయంలో మరి ఆ సముద్ర తీరంలో మరల నడిచిపోచుండగా జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించుచుండెను. యేసు ప్రభు దగ్గరికి జనులందరూ కూడా ఆ సముద్ర తీరంలో యేసు ప్రభు వెళుతుండగా ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి బోధించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా సువార్త ప్రకటిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 33 సంవత్సరంలో జీవించి మరి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేశాడు. మరి ఆ పరిచర్యలో అనేకులు యేసే దగ్గరకు వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో ప్రజలందరికీ కూడా బోధించుచు ఆ సమయంలో మరి అక్కడి నుంచి వెళుతుండగా 14 వచనము ఆయన మార్గంలో వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడైన లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. లేవీలు అనగానే దేవుని యొక్క సేవకులు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. అదే రీతిగా చూసినట్టయితే ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు మరి అతనితో చెప్పినప్పుడు మత్తయితో చెప్పినప్పుడు వెంటనే లేచి యేసు ప్రభుని వెంబడించి ఉన్నాడని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన మార్గంను వెలుచు సుంకము మెట్టు వద్ద కూర్చున్న అల్ఫాయి కుమారుడైన లేవీని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంటిలో ఆయన భోజనముకు కూర్చుండగా సుంకపులు పాపులను అనేకులు యేసుతో కూడా ఆయన శిష్యులతో కూడా కూర్చుండేరి. మరి ఇంటిలో ఉన్నవారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించిన వారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 15 వచనంలో చూసినట్టయితే యేసు ప్రభు మరి అక్కడికి వచ్చి ఆ సమయంలో అతని గృహంలో ప్రవేశించి మరి మత్తయి ఆ వ్యక్తి యొక్క గృహంలో ప్రవేశించి మరి అక్కడ కూర్చొని ఉండగా మరి భోజనానికి కూర్చొని ఉండగా యేసు ప్రభుతో పాటు అనేక మంది ఉన్నారు. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఏంటి యేసు ప్రభు పాపలతో భోజనం చేస్తున్నాడని వారు హృదయంలో తలంచుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అయితే ఆ ఇంటిలో ఆయన భోజనంలో కూర్చుండగా సుంకరులు పాపులు అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చుండేరి. మరి ఇంటిలో వారిలో అనేకులుండిరి.
వారు ఆయనను వెంబడించిన వారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఇంటిలో అనేకులు ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభుని వెంబడించిన వారు యేసు ప్రభుతో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఆ గృహంలో యేసు ప్రభు కూర్చున్న సమయంలో మరి అనేకులు వచ్చి యేసు ప్రభుతో కూర్చొని ఉన్నారు. వారందరూ కూడా మరి పాపం చేసిన వారు, పాపంలో ఉన్నవారని అక్కడ ఉన్నవారు అనుకుంటా ఉన్నారు. ఏంటి యేసు ప్రభు మరి పాపుల మధ్యలో కూర్చొని పాపులతో భోజనం చేస్తున్నాడని వారు తలంచుచున్నారు. 16వ వచనము, పరిసయ్యులు శాస్త్రులు ఆయన సుంకరులతో పాపులతో భోజనం చేయుట చూచి ఆయన సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులతో అడగగా, యేసు ప్రభు శిష్యులతోని వారు అడుగుతా ఉన్నారు. కొంతమంది పరిసయ్యులు, అయ్యా మరి యేసు ప్రభు అక్కడ కూర్చున్న వారు అందరూ కూడా పాపులై ఉన్నారు, వారందరితో కూర్చొని భోజనం చేస్తున్నాడు అని యేసు ప్రభు శిష్యులను వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వీరెవరంటే పరిసయ్యులు. కొంతమంది అక్కడ ఉన్నవారు మరి శాస్త్రులు ఆయన సుంకరులతో పాపులతో భోజనం చేయుచున్నాడు అని ఆయనని సుంకరులతో పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులు కొంతమంది శిష్యులతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి యేసయ్య మరి పాపులతో భోజనం చేస్తున్నాడని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం, పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతో పాపులతో కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడు అనే శిష్యులను అడిగిరి. మనం ఈ మాట మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తూ ఉంటాము. యేసు ప్రభు మరి సుంకరులతో పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడని ఆ ఒక సమయంలో అక్కడ ఉన్న పరిసయ్యులు శాస్త్రులు మరి యేసు ప్రభు శిష్యులను అడుగుతూ ఉన్నారు. ఎందుకు మరి యేసు ప్రభు మరి ఒక పాపులతో కూర్చున్నాడు, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడని మరి శిష్యులను అడిగినప్పుడు యేసు ప్రభు వారికి ఇచ్చిన జవాబు చూసినట్టయితే, యేసు ఆ మాట విని, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వీరు మరి అడుగుతున్న ప్రశ్న మరి శిష్యులను అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు ఆ మాట విన్నాడు. మరి శిష్యులను అడుగుతుండగా మరి యేసు ప్రభు ఆ పరిసయ్యులు శాస్త్రులు మరి ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులను ప్రశ్నిస్తుండగా ఆ మాట యేసు ప్రభు విని యేసు ప్రభు వారికి ఏ రీతిగా జవాబు ఇస్తూ ఉన్నాడు. యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, దేవునికే మహిమ కలిగినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే అనారోగ్యం ఉన్న వ్యక్తులు మరి అనారోగ్యం ఉన్న వ్యక్తులకే మరి వైద్యుడు అవసరము అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. అంటే పాపంలో ఉన్న వారికి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఈ రీతిగా వారికి యేసు ప్రభు జవాబిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక వ్యక్తి అనారోగ్యం ఉన్నప్పుడు వైద్యుడు ఆ వ్యక్తికి అవసరము. మరి మంచి ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు. అలాగే చూసినట్టయితే మరి యేసు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ఈ హృదయ కాలపు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ మనలో ఇంకా పాపం ఉన్నట్టయితే మనల్ని పిలవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనము, యేసు ప్రభు జక్కయ్యని దర్శించడానికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు 10వ వచనంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడని వారితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపులను పిలవడానికి, పాపులను రక్షించడానికి, పాపులతో కలిసి మరి ఆ సమయంలో భోజనం చేస్తున్న సమయంలో మరి అనేకులు వారు శాస్త్రులు పరిశీలన వేసిన ప్రశ్నకు యేసు ప్రభు జవాబిస్తూ ఉన్నాడు. మరి అనారోగ్యం ఉన్న వారికి వైద్యుడు అవసరం కానీ మంచి ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదని తెలియజేస్తూ మరి 19:10 లూకా సువార్తలో చూసినట్టయితే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూసినట్టయితే ఇక్కడ
ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఈ మాట తిమోతి తన పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను కూడా ప్రధానుడే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక. మరి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో వాక్య భాగం ఏమంటుందంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే మనము ఈ రోజు వరకు కూడా ఒకవేళ పాపులుగా ఉంటే మనల్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఈ రోజు కూడా, ఈ సమయంలో కూడా, ఈ గడియలో కూడా మన పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీ పాపంలో ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, మన సమస్త పాపముల నుంచి మనల్ని విడిపించి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను పిలవడానికే నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు యేసు క్రీస్తు తెలియజేసిన మాట ప్రకారం ఈ హృదయ కాలం ఒకవేళ మన జీవితాలు ఒక పాపంలో బ్రతుకుతూ పాపంలో ఉన్నట్టయితే అటు క్షమాపణ మనకు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగంలో చూసినట్లయితే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం అనేది, యోగ్యమైనది ఉన్నది. అట్టి వారు మరిలో నేను ప్రధానుడు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనందరినీ కూడా రక్షించడానికి, మనందరినీ కూడా విడిపించడానికి ప్రభు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. నేను పాపులను పిలవడానికి ఈ లోకానికి వచ్చానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తిరిగి మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, యేసు ఆ మాట విని, రోగులకి కానీ అనారోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు మనందరి కూడా మన జీవితాలు పాపంలో వచ్చేటగా మనల్ని పిలవడానికి వచ్చాడు. ఒకవేళ ఈ సమయంలో, ఈ గడియలో ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నట్టయితే ఈ సమయంలో కూడా యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నేను పాపిని ప్రభు, నా పాపాలు క్షమించు అంటే ప్రతి ఒక్కరి పాపంలో క్షమించడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపం అనేది మన జీవితంలో ఉన్నంత కాలము ఆ భారం కలిగి మనం జీవిస్తాము. ఎప్పుడైతే ఆ భారాన్ని నువ్వు దించుకున్నట్టయితే నీ పాపాలు క్షమించబడినప్పుడు నీ యొక్క భారం అంతా కూడా తీసివేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అల్ఫాయి కుమారుడైన లేవిని దేవుడు చూసి నన్ను వెంబడించు అని చెప్పగానే అతడు లేచి యేసయ్యని వెంబడించాడు. హృదయ కాలము నీవు నేను కూడా మనం లేచి మనం యేసయ్యని వెంబడించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే 2వ అంశం చూసినట్టయితే, రిలీజియస్ లీడర్స్ ఆస్క్ జీసస్ అబౌట్ ఫాస్టింగ్. మరి కొంతమంది నాయకులు, మతపరమైన నాయకులు మరి యేసు ప్రభుని మరి ఫాస్టింగ్ గురించి, మరి ఉపవాసం గురించి అడిగినప్పుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సన్నివేశం ధ్యానించుకుందాము. మనం 18 నుంచి 22 వచ్చిన వరకు ఈ వాక్య భాగంలో చూసినట్టయితే, యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం చేయుట కాదా? వారు వచ్చి, యోహాను శిష్యులు పరిసయ్యులు శిష్యులను ఉపవాసం చేయదర గాని మీ శిష్యులు ఉపవాసము చేయరని దానికి హితమేమని ఆయన అడగగా, మరి యేసు ప్రభు శిష్యులు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యోహాను శిష్యులు వారందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు, కానీ నీ శిష్యులు మరి ఎందుకు ఉపవాసం చేస్తలేరని యేసు ప్రభుని ఈ యొక్క ప్రశ్న వారు అడిగి ఉన్నారు. పరిసయ్యులు మరి శాస్త్రులు, కొంతమంది మతపరమైన నాయకులు వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నారు. యోహాను శిష్యులు పరిసయ్యులకు ఉపవాసము చేయుట కదా? మరి వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యులు శిష్యులను ఉపవాసం చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరని దానికి హితం ఏమని ఆయన అడగగా, మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు. మరి యోహాను శిష్యులు వారిద్దరు కూడా మరి ఉపవాసం చేస్తారు కదా, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరని యేసు ప్రభుని ఈ ప్రశ్న అడిగినప్పుడు యేసు ప్రభు వారికి ఈ జవాబు ఇస్తా ఉన్నాడు. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగిన అనే ఒక ప్రశ్న వేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పెళ్లి కుమారుడు అనగానే ప్రభు అయిన యేసు క్రీస్తే
వారి మధ్యలో ఉన్నప్పుడు ఆ ఒక పెళ్లి ఇంటి వారు మరి ఉపవాసం చేయదగిననా అనే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఉన్నంత కాలము, యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నంత కాలము వారి ఉపవాసము వారు చేయరు కదా అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి విందులో ఒక గృహంలో పెళ్లి విందు జరుగుతున్నప్పుడు ఆ విందులో ఉన్నవారు ఎవరు కూడా ఉపవాసం చేయరు కదా అని యేసు ప్రభు వారికి జవాబు ఇస్తా ఉన్నాడు. యేసు పెళ్లి కుమారు తమతో కూడా ఉన్నంత కాలము పెళ్ళింటి వారు ఉపవాసం చేయదగిననా? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలంలో ఉపవాసము చేయదగదని చేయదగదు. కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుంచి కొనిపోబడే దినంలో వచ్చినప్పుడు ఆ దినంలో వారు ఉపవాసము చేయుదురు. అంటే యేసు ప్రభు శిష్యుల మధ్యలో ఉన్నంత కాలము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు శిష్యులు ఉపవాసం చేయరు అని యేసు ప్రభు ఈ యొక్క సన్నివేశానికి వారికి ఎలా వివరిస్తున్నారంటే, ఒక పెళ్లి ఇంట్లో మళ్ళీ పెళ్లి కుమారుని ఇంటిలో మరియు పెళ్లి జరుగుతున్న సమయంలో వారందరూ కూడా ఉపవాసం ఉండరు కదా అని దేవుడు తెలియజేస్తూ, అలాగే పెళ్లి కుమారుడు వారి ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా ఉపవాసం చేస్తారని యేసు ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మాటకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు మరి ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో, యేసు ప్రభు శిష్యుల మధ్యలో సంచరిస్తున్న కాలంలో మరి యేసు ప్రభు పెళ్లి కుమారుడై ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి పెళ్లి కుమారుడు వారి మధ్యలో ఉన్నప్పుడు పెళ్లి విందులో జరుగుతున్న ఆ ఒక్క గృహంలో మరి వారు ఉపవాసం ఉంటారా అని ప్రశ్నిస్తూ, ఎందుకంటే పెళ్లి జరుగుతున్న సందర్భంలో వారు ఎవరు కూడా ఉపవాసం ఉండరు అని ఈ యొక్క సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము, ఆ సమయంలో మరి యేసు ప్రభు ఉన్నంత కాలము వారు ఉపవాసం చేయరు. ఒకవేళ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వారందరూ కూడా ఉపవాసం చేస్తారని యేసు ప్రభు వారికి జవాబు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి పెళ్లి కుమారుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇక్కడ చెప్తున్న ఈ సన్నివేశం తాను గురించి చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నంత కాలము వారు ఎవరు కూడా ఉపవాసము చేయరు అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా ఆ దినంలో వారందరూ కూడా ఉపవాసం చేతురనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యము మరి వింటున్న మనం అందరం కూడా యేసు ప్రభు మరి సమయంలో లెంట్ కాలంలో 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాము. ఎందుకు ఉపవాస ప్రార్థనలో ఉంచినామంటే, మనం దేవునికి సమీపంగా జీవించడానికి, మనలో ఉన్న చెడును తీసుకోవడానికి, మనలో ఉన్న పాపం నుంచి మనం బయటికి రావడానికి దేవాది దేవుడు ఈ 40 దినాల ఉపవాస దినాలలో దేవాది దేవుడు గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకోవడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసుకొసి దేవుని చిత్తానుసారంగా మనం జీవించడానికి 40 దినాలు ఉపవాస దినంలో ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు. ఆ తర్వాత యేసు ప్రభు ఈ లోకం నుంచి మరి మానవుల ఒక పాపంలో నిత్యము, ప్రతి ఒక్కరి పాపం నిత్యము ఆ కల్వరి సిల్వలో చనిపోయిన తర్వాత యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేచిన తర్వాత ప్రజలు తిరిగి దేవుని శిష్యులు కూడా ఉపవాసముని దేవుని వెతికి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఉపవాసంలో గొప్ప బలాన్ని పొందుకుంటాం. ఉపవాసంలో దేవుడు మన మధ్యలో ఉండి మనల్నితో మాట్లాడతాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేరణ తెలియజేస్తాడు. అలాగే చూసినట్లయితే ఎవడు కూడా మరి పాత దాంట్లో కొత్త ద్రాక్ష రసం పోయాడు అని దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పోసునేలా కొత్త ద్రాక్ష రసం కూడా పాతబడుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే మరి 22వ వచనం చూసినట్టయితే ఎవడు కూడా పాత విత్తనంలో కొత్త ద్రాక్ష రసం పోయాడు, పోసినట్ల ద్రాక్ష రసం ఆ తొత్తులో పగిలును. అలాగే చూసినట్టయితే మరి రాస్యము తొత్తులు చెడను, అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తొత్తిలో పోయవలనని చెప్పాను. మరి కొత్త ద్రాక్ష రసము కొత్త దాంట్లో పోయి పాత దాంట్లో పోస్తే అది పగిలిను అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈరోజే కలిపి మాటలుంటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యేసు ప్రభు పాపులను పిలువని వచ్చాడు ఈ లోకానికి. పాపులమైన మనందరూ కూడా పిలవడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం చూసినట్టయితే మరి యొక్క 2వ అధ్యాయంలో చూసినట్టు 17వ వచనం, యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు. చాలా స్పష్టంగా యేసు ప్రభు మాట తెలియజేశాడు. మరి ఎక్కడున్న వారు యేసు ప్రభు శిష్యులను ప్రశ్నించినప్పుడు మరి యేసు ప్రభు పాపులతో కలిసి మరి పాపులతో భోజనం చేస్తున్నాడు ఏంటి అని యేసు ప్రభు శిష్యులను
కొంతమంది పరిశ్రయులు వారి నాయకులు వారు వేసిన ప్రశ్నకు యేసు ప్రభు విని జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలువను వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రోజు ఈ గడియ ఈ సమయాన కూడా దేవుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇరుతే కలవు. మరి ఆ సమయంలో యేసు ప్రభు ఆ ప్రాంతం నుంచి వెళుతుండగా, ఆయన మార్గంలో వెలుచుండగా సుంకపు మెట్టు దగ్గర అల్ఫాయి కుమారుడైన లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. ఇరుదే కాలము దేవుడు నిన్ను కూడా పిలుస్తూ ఉండటం, నువ్వు కూడా లేచి యేసయ్యని వెంబడించే బిడ్డగా ఉన్నట్టయితే అది నీకు దీవెనకరము, ఆశీర్వాదకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. ఇట్టి మాటలను దేవుడే కలబి హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. మొదటి అంశం చూసినట్టయితే జీసస్ ఈట్ విత్ సీనర్స్ అట్ మాథ్యూస్ హౌస్. మరి యేసు ప్రభు పాపులతో కలిసి భోజనం చేసి ఉన్నాడు అనే మాట మొదటి అంశం ధ్యానించాము. రెండో అంశం చూసిన రిలీజియస్ లీడర్స్ ఆస్క్డ్ జీసస్ అబౌట్ ఫాస్టింగ్, ఉపవాసం గురించి. మరి రిలీజియస్ లీడర్స్, కొంతమంది కుల మత నాయకులు యేసు ప్రభుని మరి శిష్యులను అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు జవాబు వారికి ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు ఉన్నంత కాలము, మరి పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము ఆ గృహంలో ఎవరు కూడా ఉపవాసం చేయరు. ఒకవేళ పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం చేస్తారని చెప్పిన మాట చూసినట్టయితే, మరి యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం అందరం కూడా ఈ 40 దినాలు ఉపవాసం చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం అందరిలో ఉన్న చెడుని తీసుకోవడానికి, మంచిని పెంచుకోవడానికి, దేవునికి ఇష్టం లేని తీసుకోవడానికి, దేవునికి ఇష్టం ఏదైతున్నదో దాని ప్రకారం జీవించడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తుండగా మనం అందరం కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకుంటూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ఈ మాటలను దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి ముందుకు దేవుడు మీరు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా. ఉదయకాలము నైనా మరి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా. ప్రభా, ఈ సమయంలో కూడా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని నైనా మనల్ని పిలుస్తున్న దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా. ప్రభా, ఈ రోజు కూడా ఎవరైనా తండ్రి ప్రభా నీ సన్నిధానానికి వచ్చి పాపంలో ఒప్పుకున్నట్టయితే వారు పాపంలో క్షమిస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి మా అందరినీ కూడా పిలవడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మేమందరం కూడా నీ పిలుపుకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మా సేవకులను, మా సేవకురాలను దీవించండి, భారతదేశాన్ని దీవించండి, పరిచర్యని దీవించండి. నేను పరిచర్య ఇంకా విస్తారంగా చేయడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా మరి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా ప్రజలకు మంచి పరిపాలన అందించే జ్ఞానంను దయచేయండి. అలాగే తండ్రి సంఘాలను కాపాడండి, విశ్వాసులను కాపాడండి, ఇంకా సేవని రెండంతల బలము చేత ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.